ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై పీస్ఫుల్ హోమ్. ఈరోజు ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకుంటుంది అమెజాన్లో కొన్ని ప్రొడక్ట్స్ తీసుకున్నానండి. ఆ ప్రొడక్ట్స్ ఎలా ఉన్నాయి అనేది మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. సో ఫెస్టివల్ వస్తుంది, ఫెస్టివల్ పర్పస్ కోసం తీసుకున్నాను నేను. సో అవన్నీ ఎలా ఉన్నాయి, సో ఏం తీసుకున్నాను అనేది మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ మై పీస్ఫుల్ హోమ్ అనే ఛానల్ ఎవరైనా చూసి ఫస్ట్ టైం అయితే మట్టుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మీ సబ్స్క్రిప్షన్ నాకు చాలా ఇంపార్టెంట్. అండ్ వన్ మోర్ థింగ్, గివ్ మీ కామెంట్ ఆల్సో. సో ఎలా ఉంది అనేది కూడా ఒకసారి కామెంట్ కూడా చేయండి. అండ్ సబ్స్క్రిప్షన్ చేయడం వల్ల ఏంటంటే నేను చేసిన ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది, యూ కెన్ వాచ్ ఇట్. కవర్ టోటల్గా సెట్ ఆఫ్ 16 తీసుకున్నాను నేను. సో కలర్ కూడా కొంచెం అంటే ముందున్నది కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉన్నది తీసుకున్నాను నేను. సో దానికి మ్యాచ్ అయ్యేటట్టు. సో క్రీము చాలా బాగుంది. అండ్ అంటే ఫెస్టివల్కి కొంచెం అక్కడున్న దానికి అన్నిటికీ మ్యాచ్ అయ్యేటట్టుగానే మొత్తం అన్నీ తీసుకున్నానండి. ఇది టోటల్గా 16 పీసెస్, ఎందుకంటే హ్యాండ్ రెస్టెస్ మీద కూడా రావాలి అని చెప్పి టోటల్గా 16 పీసెస్ అయితే తీసుకున్నాను. క్వాలిటీ అయితే మట్టు సూపర్ అండి. క్లాత్ క్వాలిటీ అయితే మట్టుగా చాలా బాగుంది. అండ్ టోటల్గా 16 పీసెస్ కూడా ఎగ్జాక్ట్గా వచ్చాయి. అండ్ 3 సీటర్ కదా ఉంది, నాకు 3+3 కదా. సో నేను అది ఏ రకంగా యూజ్ చేస్తాను అనేది చిన్న టెక్నిక్ ఇక్కడ అనేది యూజ్ చేసుకొని మీతో డెఫినెట్గా షేర్ చేసుకుంటానని. అందుకే ఇది 16 పీసెస్ సెట్ అనేది తీసుకున్నాను నేను. ఎందుకంటే నాకు రాణి దివాన్ మీద కావాలి, అట్ ద సేమ్ టైం సోఫా మీద కూడా కావాలి. అంటే ఇక్కడ ఏంటి ఉంటే అక్కడ కూడా సేమ్ యాస్టీస్గా ఉంటే సో బాగుంటుంది కదా అని చెప్పి, చాలా బాగుంటుంది కదా అని చెప్పి, సో ఆ ఇంటెన్షన్ అయితే మట్టుగా నేను 16 పీసెస్ సెట్ అనేది తీసుకున్నాను నేను. సో ఇదైతే సోఫా కవర్ అండి. దీని రివ్యూ అయితే సూపర్ అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి. అండ్ నెక్స్ట్ ఇది సెట్ ఆఫ్ 2 తీసుకున్నానండి. ఇది కర్టన్, డోర్ కర్టన్ ఇది. అండ్ ఇలా వస్తుంది వ్యూ, ఇవ్వండి. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఓకే, వ్యూ అనేది ఇలా ఉంటుంది. ఇది నేను సోఫాకి బ్యాక్ సైడ్కి విండో ఉంది కదా, సో ఆ విండోకి సెట్ అయ్యేటప్పుడు 7 ఫీట్ తీసుకున్నాను నేను. ఇదైతే మీరు ఇక్కడ ఫీట్స్ కూడా చూసుకోండి, ఎంత ఫీట్ అంటే మీరు ఎంత ఫీట్కి వెళ్తారో దాన్ని బట్టి ప్రైస్ అనేది ఉంటుంది. సెట్ ఆఫ్ 2 తీసుకునేటప్పుడు అది 7 ఫీట్ ఉంది, 8 ఫీట్ ఉంది, 10 ఫీట్ ఉంది, 5 ఫీట్ కూడా ఉంది. బట్ నాకు లెంత్ మొత్తం కవర్ అవ్వాలి అని చెప్పి, నాకు డౌన్ వరకు రావాలి అని చెప్పి, సో హాల్లో కాబట్టి ఎప్పుడైనా అండి మన విండో షార్ట్ కట్ అని తీసుకునే కన్నా అంటే ఎప్పుడు ఇంకా మీరు విండో దగ్గర ఓపెన్గా ఉంటే ఇంకా లెందీగా ఉంటే చాలా బాగుంటుందండి. సార్ ట్రై చేయండి. సో ఇదైతే నేను 7 ఫీట్ తీసుకున్నాను. కంప్లీట్ కట్ అని ఎదుకోండి, 7 ఫీట్ చాలా పెద్దది వస్తుంది. క్లాత్ అయితే చాలా బాగుందండి, క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇది. అండ్ తర్వాత చూపిస్తా. ఇది నా బిఫోర్ వీడియోస్ చూసిందంటే హాల్ లివింగ్ టూర్ చూపించాను కదా, లివింగ్ రూమ్ టూర్. అందులోనే ఒక పెద్ద ఆర్చ్కి కర్టన్స్ బ్రౌన్వి చూసి ఉంటారు. సో ఆ ఆర్చెస్కి నేను కర్టన్ అనేది తీసుకున్నానండి. ఇది కూడా సెట్ ఆఫ్ 2 తీసుకున్నాను. ఇది 8 ఫీట్ తీసుకున్నాను. మీరు ఇది చూసుంటే ఇది 7 ఫీట్ తీసుకున్నాను అని చెప్పాను కదా, సో ఇది 8 ఫీట్ తీసుకున్నాను నేను, అంటే కింద వరకు రావాలి అని చెప్పి. ఇది క్లాత్ అయితే సూపర్ అండి, వెల్వెట్ క్లాత్లో తీసుకున్నాను. సో ఇదంతా ఇది వచ్చింది కదా, సో డిజైన్ అంతా, ఈ డిజైన్ అంతా గోల్డ్లో వచ్చిందండి. సో గోల్డ్ ప్లస్ బ్రౌన్ ఆ కాంబినేషన్లో తీసుకున్నాను. సో నా హాల్కి పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుందని చెప్పి ఇది కూడా సెట్ ఆఫ్ 2 తీసుకున్నాను నేను. సో సెట్ ఆఫ్ 2 తీసుకున్నాను. క్వాలిటీ అయితే సూపర్ అండి, చాలా బాగుంది అసలు ఇది. అండ్ ఇవి డైనింగ్ టేబుల్ కవర్స్ అండి. ఇవి డైనింగ్ టేబుల్ కవర్స్ టోటల్గా సెట్ ఆఫ్ 4 తీసుకున్నాను. సో మాది 4 సైజ్ది. ఇది ఇంతకు ముందు నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టానండి, చాలా ఇయర్స్ అయింది, అవి అయితే బాగా వచ్చాయి. సో మళ్ళీ అందులోనే ఆ సెక్షన్లోనే వేరే కలర్లో తీసుకున్నాను, అది కూడా మ్యాచ్ అయ్యేటట్టు. సో డైనింగ్ రూమ్కి, డైనింగ్ వాల్స్కి అన్నిటికీ మ్యాచ్ అయ్యేటట్టుగా తీసుకున్నాను. అండ్ ఇది ఎక్కువ రోజులు ఉన్నా కూడా సో జస్ట్ డస్టీ అనేది అసలు కనిపించదు, ఎందుకంటే ఇది కూడా బ్రౌన్లోనే తీసుకున్నాను నేను. ఇంకో బెడ్షీట్ తీసుకున్నాను, నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఫెస్టివల్స్ కదా, కొంచెం ట్రెడిషనల్ లుక్లో చూద్దాము అని చెప్పి, సో పెద్ద కింగ్ సైజ్ బెడ్షీట్ అండి. ఇది కింగ్ సైజ్ కూడా ఇక్కడ ఉంది, కింగ్ సైజ్ జైపూర్ కట్లో కావాలి అని చెప్పేసి, ఒక ట్రెడిషనల్ లుక్లో బాగుంటుంది అని చెప్పి సో తీసుకున్నాను నేను. సో ఇది పిల్లోస్ మీద, బెడ్షీట్ మీద, అన్నిటికి మీద ఎలిఫెంట్స్ బాగా వచ్చాయి. అండ్ కలర్ కాంబినేషన్ కూడా గ్రీను, రెడ్, క్రీము, సో అలా సో ఉండేటట్టు తీసుకున్నాను.
ఇది పిల్లో కవర్స్. సో ఇవి పిల్లో కవర్స్ 2 ప్లస్ బెడ్షీట్ కింగ్ సైజు. సో ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా నేను లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ఒకసారి చెక్ చేయండి మీకు ఎవరికైనా ప్రోడక్ట్ నచ్చినా కూడా. ఇది స్పేస్ పర్పస్ కోసం, స్పేస్ సేవింగ్ కోసం అని తీసుకున్నాను. ఇది నేను ఇది ఆల్రెడీ అసెంబుల్ కూడా చేసేసాను నేను. ఇది నేను వాళ్ళు కూడా అలా పంపించారు ఇది. సో అందుకని మీకు చూపిద్దామని చెప్పి బాక్స్ ఉంచాను. నేను ఆల్రెడీ అసెంబుల్ చేసేసాను. నేను ఏ రకంగా యూజ్ చేస్తున్నాను అనేది మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను నేను. ఇది పర్ఫెక్ట్ అండి అసలు. దాంట్లో నేను తీసుకుంది కూడా మెటీరియల్ ప్లాస్టిక్లో కాదు, ఇది ఐరన్ రాడ్స్ ఉండేది వైట్ కాంబినేషన్లో తీసుకున్నాను నేను. అండ్ లోపలైన కిచెన్ అంతా వుడ్ అంతా వైట్లో ఉంటుంది. సో ఇది కలర్ కూడా వైట్లో తీసుకున్నాను. సో ఇవి ఏ రకంగా యూజ్ చేసుకున్నాను అని మీకు ఒకసారి చూపిస్తాను. అసెంబ్లీ అయితే చూపిస్తానండి. సో రాగానే ఒకసారి చూసిద్దామా. ఇదిగోండి స్పేస్ పర్పస్ కోసం తీసుకున్నానని చెప్పాను కదా, ఇది కప్బోర్డ్లోని పెడుతున్నాను నేను. ఇది కంప్లీట్గా ఒకటే సెక్షన్ వచ్చింది. ఇందులోనే అంటే సపరేట్గా మిడిల్లో ఒక సెక్షన్ అనేది రాలేదు. సో నాకు కిందన ఫస్ట్ మీరు చిన్న స్మాల్ వైట్ ట్రాక్ కనిపిస్తుంది కదా, ఆ వైట్ ట్రాక్ మీద పెట్టినా ఇంకా నాకు బాగా స్పేస్ మిగిలిపోతుంది. సో అందుకని చెప్పి నేను ఈ ఐరన్ ర్యాక్ అనేది తీసుకున్నానండి, స్పేస్ సేవింగ్ అండ్ అడ్జస్టబుల్ అండి. ఇది హైట్ పర్పస్ అడ్జస్టబుల్ అండ్ అంటే నెక్స్ట్ విత్ పరంగా కూడా మనం అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. బోత్ సైడ్ మీకు ఎంత హైట్ కావాలో అంత హైట్, ఎంత విత్ కావాలో అంత విత్తో అడ్జస్టబుల్ అనేది చేసుకోవచ్చు. ఇదైతే ద బెస్ట్ పీస్ అండి. నేను ఎదిగోండి మీకు హోల్స్ కూడా ఉంటాయి. ఇక్కడ అడ్జస్టబుల్ మీకు వైట్ చూపించాను అది కూడా అండి. సో అక్కడ ఉన్న వైట్ కప్బోర్డ్కి ఇది మ్యాచ్ అవ్వాలని చెప్పి అది లోపలిది కూడా వైటే తీసుకున్నాను. సో నా మెయిన్ పర్పస్ అయితే రైస్ ఆటా కింద పెట్టి పైన స్పేస్లో ఉన్నంత రేషన్ పెట్టి ఆ పైన స్నాక్స్ పెట్టాలని తీసుకున్నాను. పర్ఫెక్ట్ యూజ్ అయింది. సో వీడియో నచ్చిందా? సో వీడియో ఎలా ఉన్నదని ఒకసారి కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. సో ప్రొడక్ట్స్ అన్నీ ఎలా ఉన్నాయి ఒకసారి కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. మీ కామెంట్ నాకు చాలా అవసరం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నేను ఛానల్ న్యూగా స్టార్ట్ చేశాను, ప్లీజ్ ఎంకరేజ్ మీ. అండ్ ఏంటి అంటే మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల సో నేను చేసిన ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అండ్ మీరు వెంటనే వాచ్ చేయొచ్చు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.